సువార్త క్లారా మీరు స్వర్గలోకానికి వెళ్లి సర్వ మానవాళికి సువార్తను ప్రకటించండి క్రీస్తు సంఘం నర్సరావుపేట ఏరియా ప్రతినిధి బ్రదర్ జి అంబేద్కర్ అన్నారు. మండల కేంద్రమైన దుర్గిలో అంబేద్కర్ కాలనీలో కొనసాగుతున్న క్రీస్తు సంఘం సువార్థికుడు దుర్గి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సువార్త కూడికలో ఆయన ముఖ్య ప్రసంగికుడిగా పాల్గొని క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ సువార్త కూడిక బ్రదర్ ఇస్రాయల్ అధ్యక్షతన జరిగింది. బోధకులు బ్రదర్ అంబేద్కర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సువార్త సేవకుడు దీన మనసు కలిగి దేవుని ఎడల భయభక్తులతో జీవించాలన్నారు. ముగింపు ప్రార్థన అనంతరం బ్రదర్ కందుకూరి అక్కులు మొత్తం 127 మందికి నూతన వస్త్రాలు సువార్త సేవకుల చేతుల మీదుగా బహుకరించారు. నీతి మార్గంలో మనుషులు నడిచేటట్లు తిప్పడం అంతేగాని పొగిడించుకోవటం కోసం కాదు, వాళ్ళ నుంచి లాభం పొందడానికి కాదు. అందుకే పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరు వారిని అయితే దేవునికి దాసుని కాకపోతును. మన మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మనుషుల దగ్గర నుంచి లాభాన్ని ఆశించడానికి కాదు, బోధించేది మనుషులను దేవుని తట్టు తిప్పడానికి. అదే సువార్తికుని పని, లేదా సువార్తికునికి ఉన్నటువంటి మొదటి గురి అండి. గురి కాబట్టి మనం ఆ పనిని ఎన్నుకోవాలి. వాళ్ళకైతే ఎక్కువ ఇది చేస్తానని చెప్తాడు ఎవరితో, యేసుకేలుతో. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పంపుతూ మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి, గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నట్లు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను. అంటే తోడేళ్ల లాంటి స్వభావము, క్రూర మృగాలు. దేవుడు ఏదైనా ఒకటి చెప్పాడంటే దానికి దేవుడికి ఒక ఆట ఉంటుంది. ఆట అంటాడు ఆయన, ఆట అని కాదు, ఒక ఆలోచన ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే ఏదైనా ఒకటి దేవుడు చెప్పాడంటే దేవుడికి ఒక లాంగ్ ప్లానింగ్ ఉంటుందండి. ఆ ప్లానింగ్ ఏదో మనకి తెలియదు, కానీ ఆయన ఏది చెప్పాడని మనము చేయాలి అంతే. అయితే యెషయా అంటున్నాడు, మరి వినకపోతే ఎట్లా చేయాలి? నేను వినకపోతే కష్టమే కదా. వారి చెవులు మందమైతే, వారి కళ్ళు గుడ్డివైతే, వారి హృదయము కొవ్వినదైతే ఇక నేను సేవ చేసి చెప్పి ఏంటి ప్రయోజనం అని అనుకోవచ్చు. దానికి ఒక ఆయన ఈ విధంగా అంటున్నాడు, నోబడీ ఎవర్ లిజన్స్, వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం. ఎవరు వినకపోతే ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలి? మనం అనుకుంటాం కదా, కొన్ని చోట్లకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు విననప్పుడు నా సమయాన్ని నేను ఎందుకు వృధా చేసుకోవాలని మనం అనుకుంటాం సహజంగా. అలాగే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఆత్మ రూపంలో, అంటే ఈ ఆత్మ ఈ రోజు రక్షించబడింది అనేంత వరకు దేవుని యొక్క కార్యాలు జరుగుతూనే ఉంటాయి. లేపబడ్డాడు, లేపబడిన వ్యక్తి మరుడు క్రీస్తు ప్రభు వారు. ఆయన మనుషులందరి కొరకు తర్వాత ఫలితాలతో మనకు సంబంధం ఏమి లేదు, ఫలితాన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి కష్టపడదాం, సువార్త పని చేద్దాం. ఈ ప్రాంతంలో కూడా దేవుడు అటువంటి కార్యాలు తెలియజేస్తూ సమయాన్ని వరకు ఇస్తూ ఉన్నాను. ఏదైనా విషయాలంటే మాట్లాడతారు వచ్చి. మనం బ్రతుకుతూ ఉన్నాం, రేపు పరలోక రాజ్యాన్ని. పినపాటి సువార్త, పినపాటి రత్నకుమారి. రండమ్మ తొందరగా. గుమ్మ చంద్రమ్మ. పెదయంకమ్మ. ఉల్లిగడ్డల శారం. ఈబూది సారమ్మ.